చూసారండి మా ఇంటి దగ్గర కాకరకాయ చెట్టు ఎలా అల్లుకుందో. ఫ్రెష్ కాయలండి, బాగా అల్లుకుపోయింది కాయలు. అయితే లావతుంది ఇది. చూసారండి చెట్టుకి ఎలా అల్లుతుందో. బోల్డ్ కాయలు వస్తాయండి. ఇంకా పిందెలు ఉన్నాయి, ఇంకా ఇవి పెద్దగా లేదు. వీడియో చేస్తున్నా. అక్కడ పైన ఉంది కాయ. కర్ర తీసుకురా, గడ కర్ర తీసుకురా, అందదు పోయాలి. చూసారండి బొప్పాయి చెట్టుకి బొప్పాయి కాయలు కూడా చూడండి. ఎంత చక్కగా వస్తాయో. ఉండు పాప ఇది లాగునా, నేను వస్తా. ఇటుకు లాగు, కొమ్మ తీగ గట్టిగా లాక్కు. తెంపేసుగా ఏంటో మా అమ్మ తెంపేస్తుంది ఫ్రెండ్స్. లేదులే ఫ్రెండ్స్, జామ చెట్టుకు కూడా జామకాయలు వస్తాయండి. పట్టుకున్నాను. ఇంకా మా సపోటా చెట్టుకైతే చెప్పనవసరం లేదు. కాయలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మా ఇంట్లో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మా అమ్మ వాళ్ళు కోసి ఎప్పుడు పిల్లలకి అందిస్తూ ఉంటారు. చూసారండి అంత బాగా. ఇంతకంటే కొంచెం పెద్ద వచ్చేస్తే కోసేస్తామండి. అవే పండిపోతాయి, పిల్లలు తింటూ ఉంటారు. అలాగే కొబ్బరి చెట్లు ఉంటాయండి, కొబ్బరికాయలు. జామ చెట్టుకు కూడా కాస్తాయండి, జామకాయలు కాస్తుంటాయి. ఇవ్వండి, చూసారు కదా. పచ్చికాయలు కోయొద్దమ్మా. ఇవ్వండి కాయలు, ఇంకా పెద్దవి అయితే అవ్వలేదు కానీ ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద కాయని చూసారా. ఇదండి ఇంకా సీతాఫలం చెట్టు ఉంది, సీతాఫలాలు వస్తాయి.